రండి సార్ రండి రావచ్చు రండి రండి రావచ్చు సార్ సార్ తప్పకోండి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండేవాడు సడన్ గా మన వదిలి వెళ్ళిపోయాడు. ఎవరు ఏడవకూడదు. మా నాన్న ఏంటో సడన్ గా పోయాడా? నో, he lived all his life enjoying by spreading half of this fortune. మీలో ఎవరైనా ఇక్కడ ఏడ్చి గోళ పెట్టారంటే I'll shoot you to death. Understand? అందరూ మూసుకుని ఉండాలి. Maccabees chapter 3. While the holy city was inhabited in the unbroken peace and the laws. Amen. Amen. హలో అన్నయ్య, నేను మెటల్లోనే మాట్లాడుతున్నాను. హైదరాబాద్కి వచ్చేసాను. అక్కడికి క్యాబ్ లో వస్తున్నాను. నేను చెప్పేది వినండి. ఇక్కడ పరిస్థితి సరిలేదు, ఇక్కడికి రావద్దు. నాన్నని తీసుకువెళ్లే లోపు నాన్న ముఖాన్ని ఒకసారి చూడాలి. నేను ఇక్కడికి వచ్చింది అందుకే అన్నయ్య. అయ్యో, నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా. పెద్దానికి 2 పెళ్ళాళ్ళు ఉన్నారని, ఇంకా రెండో పెళ్ళానికి ఒక కూతురు ఉందని తెలిసినప్పటి నుంచి ఇక్కడ చాలా సమస్యగా ఉందమ్మా. ఒకవేళ తప్పించుకున్నా సరే ఆ వెధవన్నా కొడుకులు దేనికైనా దిగజారుతారమ్మా. నన్ను చంపేసినా సరే నేను నాన్నని చూడాలి. అయ్యో, నేను చెప్పింది ఎందుకు అర్థం చేసుకోవమ్మా. నువ్వు ఒకటి చెయ్యి, ఏదైనా హోటల్లో ఉండు. నేను ఫోన్ చేసిన తర్వాత రా, సరేనా? సరే అన్నయ్య. సరేమ్మా, జాగ్రత్త. నాన్న, చివరి సవారీ నాన్న. డ్రాప్ చేస్తే ఇంటికే, నువ్వు నిద్రపో. సరే బాబు, లేట్ అయిందని బయట తినద్దు, ఇంటికొచ్చేయి. నాన్న, నువ్వు ఫోన్ పెట్టి. కస్టమర్ కార్లో ఉన్నారు, నేను తర్వాత చేస్తాను. సరే బాబు. ఏంటి సార్, చాలా ఏళ్ళ తర్వాత ఈ ఊరికి వస్తున్నారా? అవునన్నా, 3 సంవత్సరాలు. ఏ దేశం సార్? ఆస్ట్రేలియా అన్నా. ఆస్ట్రేలియా నుండి వస్తున్నానంటున్నారు. మీ నాన్నగారు పికప్ చేసుకోవడానికి రాలేదా? నా రోడ్డును చూసి బండి నడుపుతారా ప్లీజ్? సారీ సార్. ఈయనొకడు. ఇప్పుడే కదా నాన్న ఫోన్ పెట్టేశావు, మళ్ళీ ఏంటి? మా అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? నా ఇళ్ళలో ఉందో చూసారా? నేను ఎలా వదిలేసి వెళ్ళానో అలాగే ఉందిరా. ఎవరు యూజ్ చేయకపోతే ఇల్లు అలాగే ఉంటుందిరా. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు కదా. ఇండియాకి వస్తున్నానని ఇన్స్టాలో స్టోరీ వేస్తే ఎంతమంది లైక్ చేశారు, హార్ట్ కూడా వేశారా. నా ఎదురింటి ఆంటీ చాలా రోజుల తర్వాత చూస్తున్నానని నన్ను చూసి నవ్వుతోంది బావా. సైలెంట్ గా ఉండరా. ఆంటీ లవర్. విషయం ఏంటో చెప్పరా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో కూడా మా నాన్నకి తెలియదురా. ఇవాళ నా బర్త్డే రా, ఫార్మాలిటీ కూడా విష్ చేయలేదు. తీసుకురా. నేడు గారు బాగున్నంత వరకే మనకి టైం తెలుస్తుంది. అదే వాక్ లా తిరగకుండా ఆగిందనుకో, అప్పుడే గడిగారు నీకు అనిపిస్తుంది. నీకు చాలా ఆపుతావా? ఏది తిన్నగా చెప్పడం నీకు రాదా? ఎందుకురా టార్చర్ చేస్తున్నావు? ఊరుకుంటావా? ఆయనకి చాలా పనులు ఉంటాయిరా. అది కూడా ఇస్రాయల్ లో. అది ఇస్రో రారే. సరేరా, ఏదో ఒకటి. ఆయన అక్కడ పని తిరగడం వల్లే కదరా నువ్వు ఇక్కడ హాయిగా కూర్చొని తింటున్నావు. ఫారెన్ కంతా వెళ్ళి చదువుకుని వచ్చాడు. మా నాన్నకి నేనే ఫోన్ చేస్తాను, ఏమంటాడో చూద్దాం. వాడికి మంది ఎక్కువైంది. ఎప్పటిలాగే బిజీ అని వస్తుంది. నాకు అసలు నా లైఫ్ నచ్చలేదురా. నేనేమో నేను చచ్చిపోతానురా. ఏం కావాలి నీకు? మది ఎందుకు ఫోన్ తీయట్లేదు? రేపు మా ఇంటికి పెళ్లి చూపులకు వస్తున్నారు. ఏంటి నువ్వు ఇప్పుడే అంతా గుర్తొస్తుందా? ఇప్పుడు చివరికి ఏం చెప్తున్నావు? కళ్ళ ముందు కనిపించావో చంపేస్తాను నిన్ను. నా గురించి ఏమనుకుంటున్నావు? నీకేం కావాలరా? మా నాన్నకి నిజంగానే నా మీద ప్రేమ ఉందో లేదో తెలియడం లేదు. హాస్పిటల్ అడ్మిట్ చేసి నీకు సీరియస్ అని చెప్తాను. అప్పుడు కంగారుతో వస్తారు కదా. ఇవన్నీ ఆల్రెడీ ట్రై చేసేసాను. సరేరా, నువ్వు చచ్చావని చెప్పమా? ఎందుకు
అతను నిజంగానే వచ్చి నన్ను చంపి వెళ్ళడానికి నిన్ను మనుషులు పెట్టి కిడ్నాప్ చేయాలిరా 3 గంటలుగా ముక్కాలు బీరే తాగాడరా నీ అబ్బా మంచి విషయం చెప్పాడరా ఆయన నమ్మర్రా సైంటిస్ట్ ని నమ్మేలా చేద్దాం రా ఆయనకి కాల్ చేసి డబ్బులు కావాలని బెదిరిస్తాము అరే రా నా కొడుకు ఏదో అయిందే కంగారుతో ఆయన వచ్చి చూస్తాను ఏమంటావు నువ్వు చెప్పరా బావా థ్యాంక్స్ మామా నాకు అదేరా తెలియాలి సరే ఎలా చేయబోతున్నావు ఆ సంగతి నేను చూసుకుంటా గెలవకూడదురా వాడిని ఎలాగైనా ఓడించాలరా అలాగేనండి అలాగే కోక్ తీసుకురా గన్ ఎవరి దగ్గర ఉంది తీరా తీరా కాల్చు షూట్ చేయి షూట్ చేయి షూట్ చేసి పడే వదలగరా నీ వెనకాల ఉన్నారా రోబోట్ ఆ చైనా వాడిని వేసారా కాల్ చేయి షూట్ చేయరా సూపర్ రా 500 ఒకసారి ఓడిపోయారా రోబోట్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ ఏంటన్నా ఇంట్లో నాన్న శవం ఉంది ఇప్పుడు కూడా పబ్జీ గేమ్ ఆడాలా షిట్ తను ఆల్రెడీ ల్యాండ్ అయింది మన చెల్లెలా చెల్లెలా రేయ్ ఇది మన ముని తాత ఇది తాతయ్య ఇది మన నాన్న ఇదే మనం మధ్యలో తనెవర్రా మనకి తనకి 40 ఏళ్ళ తేడా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత మన నాన్నకి ఇలాంటి ఒక కూతురు ఉందని బయటికి తెలిస్తే పరువు పోతుంది తను తిన్నగా ఇక్కడే వస్తుంది ఏమైనా సరే మన నాన్న ముఖాన్ని అస్సలు తను చూడకూడదు అయితే నాన్న బాడీని ఇప్పుడే శవపెట్టుకులో పెట్టి మేకులు కొట్టి మూసేస్తే దేవుడా. రే లోపలికి వెళ్ళి నిలబడరా నా బంగారం కదా లోపలికి వెళ్ళు పబ్జి పిచ్చి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను దయచేసి తాగినప్పుడు ఏ పని చేయకండి మీకు అసలు ఏమీ గుర్తుండట్లేదు కూడా హలో ఏంటమ్మా ఇది ఎన్నిసార్లు ట్రై చేయను ఫోన్ తీవేంటి మీరు ఎలాగైనా చూడకూడదని మీరు రాకముందే బాడీని తీసుకెళ్లిపోయారమ్మా కంగారు నా కొడుకు సరిగ్గా పాతి పెడతారో లేదో తెలియదమ్మా అట్లీస్ట్ అది ఎక్కడో చెప్పండి అన్నయ్య నేను వెళ్ళి చూస్తాను సరే అమ్మా నా కొడుకుని పంపిస్తా అన్నా ఆటో తిప్పి పెట్టిన వచ్చేస్తాం త్వరగా రా బాబు పదండి వెళ్దాం పావు పావు ఇదేంటి ఇలా ఉంది కన్న తండ్రిని ఇలా విసిరేసి వెళ్ళిపోయారు దుర్మార్గులు అక్క వద్దక్క చెప్పేది వినక్క అక్క నా మాట వినక్క అక్క వాళ్ళు వచ్చేస్తారక్క అక్క నాకు చాలా భయంగా ఉందక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అక్క అక్క వెళ్ళిపోదాం అక్క అక్క రాబర్ట్ తమ్ముడు పబ్జి పిచ్చాడక్క వాడి చేతి గన్ను దొరికితే ఇష్టానికి కాలుస్తాడక్క వచ్చేయక్క అక్క అక్క రండక్క వాళ్ళు వచ్చేసారక్క రండక్క వెళ్ళిపోదా ఇక్కడి నుంచి నేను చెప్పేది వినక్క అక్క త్వరగా వెళ్ళిపోతా రా అక్క వాళ్ళు వచ్చేసారక్క రండక్క వెళ్ళిపోదాం అక్క అక్క వాళ్ళు వస్తున్నారక్క త్వరగా పదండక్క అక్క రండక్క అక్క వాళ్ళు వస్తున్నారు రండక్క
మా నాన్న శవాన్ని తవ్వి బయటికి తీసి కథ చెప్తున్నావా? మా నాన్న చెప్పాకే సార్ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు ఇంకేమీ తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, నాకేం అమాయకురాలైన ఒక అమ్మాయి లోపలికి వచ్చి శవాన్ని తవ్వి తీసి పారిపోయే వరకు నీ కళ్ళు ఎక్కడ పెట్టావా? సారీ టు సే దిస్ సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. పెద్దయిన మీ చెల్లెలకి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్